ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి చుట్టూ రాజకీయ యుద్ధం మరోసారి ముదిరింది. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ అమరావతి ప్రాజెక్టును 2 లక్షల కోట్ల రూపాయల భారీ ఆర్థిక కుంభకోణంగా అభివర్ణించారు. చంద్రబాబు ప్రభుత్వం అమరావతిని రాష్ట్ర ప్రయోజనాల కోసం కాకుండా కేవలం అవినీతి కోసమే నిర్మిస్తోందని ఆయన ఆరోపించారు. ఇదే సమయంలో అమరావతికి ప్రత్యామ్నాయంగా ప్లాన్ బి పేరుతో మావిగన్ అనే కొత్త అభివృద్ధి నమూనాను జగన్ తెరపైకి తెచ్చారు. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు మావిగన్. సరే, గన్ అంటే బాగుండదు, నీకు అది జగన్ అనేది గుర్తుకొస్తుంది లేననుకుంటే సరే వేరే పేరు పెట్టండి. జగన్ ప్రతిపాదించిన మావిగన్ ప్రణాళిక ఒక అభివృద్ధి కారిడార్. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు నగరాలను అనుసంధానిస్తూ 110 కిలోమీటర్ల మేర ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని ఆయన సూచించారు. ఇప్పటికీ ఈ ప్రాంతంలో 40 లక్షల మంది జనాభా నివసిస్తున్నారని, మౌలిక సదుపాయాలు సిద్ధంగా ఉన్నాయని జగన్ గుర్తు చేశారు. అమరావతికి పెట్టే ఖర్చులో కేవలం 10% అంటే 20,000 కోట్ల రూపాయలతో ఈ ప్రాంతంలో రింగ్ రోడ్లు వేస్తే ఇది సహజంగానే ఒక మెగాసిటీగా మారుతుందని ఆయన వివరించారు. అమరావతిలో జరుగుతున్న నిర్మాణ వ్యయాలను జగన్ తనదైన శైలిలో లెక్కలతో సహా ఎండగట్టారు. ఇతర మెట్రో నగరాల్లో చదరపు అడుగుకు 4,500 రూపాయలు ఖర్చవుతుంటే అమరావతిలో 14,000 రూపాయలు ఎలా చూపిస్తారని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వం ఉచితంగా ఇసుక, భూమి ఇస్తున్నా ఇంత భారీ వ్యయం వెనుక ఉన్న మర్మమేంటని నిలదీశారు జగన్. తన హయాంలో విజయవాడ బెంచ్ సర్కిల్ ఫ్లైఓవర్ ను కేవలం 35 కోట్లతో పూర్తి చేస్తే అమరావతిలో కిలోమీటర్ ఫ్లైఓవర్ కు 170 కోట్లు ఎలా అవుతుందని జగన్ మండిపడ్డారు. రాజధానిపై చంద్రబాబుకు, లోకేష్ కు, పవన్ కళ్యాణ్ కు చిత్తశుద్ధి లేదని జగన్ ఎద్దేవా చేశారు. వారి కుటుంబాలన్నీ హైదరాబాద్ లోనే ఉంటున్నాయని, వారు కేవలం అమరావతికి షటిల్ సర్వీస్ చేస్తున్నారని విమర్శించారు. గత 10 ఏళ్లలో చంద్రబాబు 7 ఏళ్లు అధికారంలో ఉన్న అమరావతికి ఏం చేశారని ఆయన ప్రశ్నించారు. అసెంబ్లీలో అమరావతిపై చేసిన తీర్మానం కేవలం తనను, వైసీపీని దూషించడానికి ఆడిన ఒక కొత్త డ్రామా మాత్రమేనని జగన్ కొట్టిపారేశారు. అమరావతిపై చూపిస్తున్న అతి ఉత్సాహం వల్ల రాష్ట్రంలోని పేదల సంక్షేమ పథకాలు నిలిచిపోయాయని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. విద్యా దీవెన, ఆరోగ్యశ్రీ వంటి పథకాలకు నిధులు ఇవ్వకుండా అమరావతిలో అవినీతికి ప్రాధాన్యత ఇస్తున్నారని మండిపడ్డారు. తమ ప్రభుత్వం ఎప్పుడూ వికేంద్రీకరణకే కట్టుబడి ఉంటుందని, విశాఖ కార్యనిర్వాహక రాజధానిగా, కర్నూలు న్యాయ రాజధానిగా చేయాలన్నదే తమ లక్ష్యమని ఆయన పునరుద్ఘాటించారు. అమరావతిలో జరిగిన కుంభకోణంపై తాము అధికారంలోకి రాగానే విచారణ జరిపిస్తామని హెచ్చరించారు జగన్. జగన్ చేసిన మావిగన్ ప్రతిపాదన ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీసింది. మచిలీపట్నం పోర్టు అభివృద్ధి జరిగితే ఈ ప్రాంతం నిజంగానే ఆర్థిక కేంద్రంగా మారుతుందా, లేక ఇది కేవలం రాజకీయ విమర్శన అనేది ఇప్పుడు ప్రజల్లో మొదలవుతున్న ప్రశ్న. అటు ప్రభుత్వం అమరావతి నిర్మాణంలో దూసుకుపోతుంటే, ఇటు జగన్ మాత్రం అవినీతి ఆరోపణలతో అడ్డుకుంటున్నారు. ఈ రాజధాని రచ్చ ఎక్కడికి దారితీస్తుందో చూడాలి.